ఎన్నో బాధపడుతున్నాం. నమస్తే సార్, నా పేరు సిరిగమీశ్వరరావు. పెదబైలు గ్రామం, అనంతగిరి మండలం, పెదకోట పంచాయతీ. అనగా పెదబైలు గ్రామంలో సుమారు 3 సంవత్సరాలు అవుతుంది సార్ ట్యాంకు పనులు ఏర్పాట్లు చేసి. అలాగే పైప్ లైన్ అయింది, అది కూడా పట్టించుకోలేదు, అలాగే వదిలేశారు అధికారులు. గవర్నమెంట్ నుంచి ఎటువంటి కుళాయి నీరు మేము తాగదలుచుకోవట్లేదు సార్. నానా ఇబ్బందులు పడుతున్నారు పెదబైలు గ్రామస్తులు. అలాగే దాదాపు 2-3 కొండల నుంచి ఊట నీరు తెచ్చుకుంటున్నాం పైప్ లైన్ నుంచి. అది మాకు సాయిరాం దేవస్థానం నుంచి మాకు కుళాయి ఇచ్చారు, దాని నుంచే ప్రస్తుతానికి కొంచెం ఊట నీరు తాగుతున్నాం. అలాగే ఎటువంటి పైప్ లైన్ లేదు సార్ మాకు గవర్నమెంట్ నుంచి. ఈ ట్యాంకు కుళాయి చేసి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. గవర్నమెంట్ ఏ అధికారి పట్టించుకోవట్లేదు. అలాగే అధికారులకు చెప్తూనే ఉన్నాం సార్, కానీ వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు, పట్టించుకోరు. వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, అడిగేసి వెళ్ళిపోతారు. ఏం పట్టించుకోవట్లేదు సార్. అలాగే పైప్ లైన్ ఆల్రెడీ అయిపోయింది, ఇక్కడ నీళ్ళు మటుకు పడడం లేదు సార్. ఎన్ని సంవత్సరాలు అయింది పైప్ లైన్ లేసి? పైప్ లైన్ లేసి సుమారు 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది, ఇది 4వ సంవత్సరం సార్. మరి ఇక్కడ మీరు సర్పంచులకు చెప్పారా? నాయకులకి సర్పంచులు వస్తారు, మీ ఊరి సమస్యలు తెలుసుకొని వెళ్ళిపోవడం తప్ప పెద్దగా చేసుకోరు సార్. మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు అధికారులకి, నాయకులకి ఏం చెప్పాలనుకుంటున్నామంటే, మాకు మెయిన్ గా ప్రస్తుతానికి మంచినీళ్ళు కావాలండి. గ్రామస్తుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మంచినీరు మా పెదబైలు గ్రామానికి కావాలి. ఎటువంటి నీటి సౌకర్యం లేదు. నా పేరు సిరిగం పార్వతమ్మ అండి. మరి పెదబైలు గ్రామం, పెదకోట పంచాయతీ, అనంతగిరి మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు. మాకు మంచినీటి చాలా ఇబ్బందిగా ఉందండి మా ప్రాంతంలో. అంటే వేసవిలో అంతే ఇంకా కఠినంగా మాకు నీళ్లు రావట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. సాయిరం కుళాయి ఇచ్చారు కానీ మాకు నీళ్లు ఎక్కువగా అందుబాటులో లేదు. ఆ ఊటకు వర్షాకాలం అయితే ఊటకు నీళ్ళు ఉంటే మాకు నీళ్ళు వస్తుంది. మరి ఆ ఊట దగ్గర నీళ్ళు ఎండిపోయేదంటే ఎండాకాలం వచ్చేసింది కదా, ఊట ఎండిపితే మాకు నీరుకి ఇబ్బంది అవుతున్నాం. అలాగనే గవర్నమెంట్ మాకు ఇదిగో ఇక్కడ ట్యాంక్ కట్టించినారు, ఇక్కడ మాకు నీళ్లు తెప్పించడానికి వాడుగా ముందుగా రాకుంటున్నారు. ఇది ఎన్ని సంవత్సరాలు అయిందా మీ ట్యాంక్? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరం నుండి 4వ సంవత్సరం నడుస్తుంది. 3 అయిపోయి 4 నడుస్తుంది. 4వ సంవత్సరం నడుస్తుంది. మరి వాళ్ళు ఏమని చెప్తున్నారో మాకు తెలియదు, కానీ మనం ఎందుకండి మాకు నీళ్ళు మాకు అందుబాటులో లేదు, ఇది కుళాయిలు పెట్టారు కదా, మాకు నీళ్ళు అందుబాటులో అందించాలి కదా అనేసి అంతే. అది ఏదో ఒక ప్రాబ్లం ఉన్నదండి అనేసి వాళ్ళు ఇంకా అలా చేస్తున్నారండి. ఇంకా మాకు నీళ్ళు మాత్రం రావట్లేదు. అదిగో పర్వతం నుంచి సాయిరాం కుళాయిది అదే మరి ఇందాక చెప్పామా, అది వర్షాకాలం అయితే పర్వాలేదు. ఇలాగ ఎండాకాలం అయితే చిన్న ఊట ఉంది, అక్కడ ఊట ఎండాకాలం అయితే ఊట ఎండిపోతుంది, వర్షాకాలం అయితే పర్వాలేదు. అల్లూరు సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, కివల్ల పంచాయతీ, బుడ్డిగర్ గ్రామం, పీటీసీ గ్రామం. ఈ గ్రామానికి నీళ్లు లేక చాలా ఇబ్బందులు గురైనారు. ఇటువైపు వెళ్తే కిలోమీటర్ దూరం వెళ్ళాలి, ఇటువైపు వెళ్తే 2 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. ఆడ మనిషి బిందెత్తం తేవాలి, మగవాడేమో కావిడి బద్దెత్తం తేవాలి. ఒక రోజు ఉదయం తెచ్చి నీళ్లు ఒక రాత్రి దాకా సరిపోతుంది. ఆ మధ్యలో నీళ్లు ఇంకా సాలకపోతే ఆ ఇబ్బంది ఇంకా పడుతున్నారు. దూరం వల్లనే నీటికి వెళ్ళలేని ఇబ్బందులు గురై ఉన్నారు. 2014 నాటికల్లా టీడీపీ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు కుళాయి పైపులు ఉండేది. ఆ పైపులు ఎండాకాలం వచ్చిన తర్వాత కాలిపోయిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా బుడిగర్ గ్రామానికి వాటర్ సౌకర్యం ఇవ్వలేదు. కాబట్టి ఈ 2 కిలోమీటర్ దూరం వెళ్ళినందున తక్షణంగా కూటమి ప్రభుత్వమైన ఈ గ్రామానికి ఆలోచించి మంచినీటి సౌకర్యాలు ఇవ్వాలని ఈ మీడియా సభగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ పీటీసీ గ్రామానికి ఆదుకోవడానికి గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారు ఈ మీడియాను చూసి గవర్నమెంట్ వాళ్ళు కూడా తక్షణమే పీటీసీ గ్రామానికి మరి మంచినీటి లేని సౌకర్యము లేనందున మరి వెంటనే నీళ్లు మంజూరు చేసి తాగడానికి లేని ఇబ్బంది గురవుతున్నారు. కాబట్టి మంచినీటి వెంటనే వీళ్ళకి మంజూరు చేసి పీటీసీ గ్రామానికి ఇవ్వాలని